హాయ్! హలో అందరికీ. ఈరోజు ఒక మంచి గ్రేవీ కర్రీ చేసుకుందామండి. సొరకాయతోటి సొరకాయ పచ్చిమిర్చి ఏసి ఫ్రైలాగా చేసుకుంటాము. బట్ గ్రేవీ ఉండదు గదా! సొరకాయ పప్పు చేసాం. సొరకాయ గారెలు చేస్తారు. సొరకాయ గ్రేవీ కర్రీ ఎలా ఉంటుందో ఈరోజు చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులు వేగిపోయినాయి. చిటపటమంటున్నాయి. తీసేద్దాం ఒక బౌల్‌లోకి. ఇప్పుడు బాండీలో ఆయిలేసుకుందామండి సరిపడా. మన కర్రీకి సరిపడా ఆయిల్. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఏసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో పచ్చిమిర్చి ఏస్తున్నాను. కానీ క్యాప్ పెట్టేస్తే కొంచెం చిటపట బయటికి రాకుండా ఉంటుంది. మిర్చి వేగిపోయాయి గదా! ఒక బౌల్‌లో తీసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో ఒక కప్పు కరివేపాకు, మన పిల్లలు మెంతి కూర గాని, కరివేపాకు గాని అట్లాంటివి తినడానికి ఇష్టపడరు గదా! వాళ్ళకు ఇలా గ్రేవీ కర్రీలాగా చేసి ఇవ్వడం వల్ల ఆకుకూరల్ని వాళ్ళకి అందించిన వాళ్ళని మంచి పోషకాలను అందించిన వాళ్ళం అవుతాం. కర్రీ టేస్ట్‌గా గూడా ఉంటుంది. ఇందులోనే పొట్టు తీసిన ఒకటి వెల్లు వెల్లుల్లి ఒక గడ్డ మొత్తం ఏసేయాలి. తీసిన ఒకటి వెల్లుల్లి ఒక గడ్డ మొత్తం ఏసేయాలి. ప్లస్ ఒక పెద్ద ఆనియన్ కట్ జేసి ఏసుకోవాలి. ఇందులో ఒక కప్పు కొత్తిమీర. మనం ఇందులో ఎలాంటి ఆకుకూరలైనా యాడ్ చేసుకోవచ్చు. లైక్ పాలకూర, చుక్కకూర అట్లాంటివి. ఇందులో చిన్నగా కట్ జేసిన ఒక 4, 5 అల్లం ముక్కలు. ఇప్పుడు అవన్నీ గోలిపోయినాయి గదా! ఇందులో ఒక 5 లవంగాలు, ఒక 2 ముక్కలు చెక్క, ఇందులోనే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్. ధనియాలు ఉంటే ధనియాలు గూడా ఏసుకోవచ్చండి. బట్ నా దగ్గర లేదు గాబట్టి ఎస్కేప్ జేస్తున్నాను. టేస్ట్‌కి సరిపడా సాల్ట్. నేనైతే దొడ్డుప్పు వాడతానండి ఇంట్లో ఎక్కువగా. థైరాయిడ్ మెయిన్ అట్లాంటివి రాకుండా ఉండడానికి. ఉన్నవాళ్ళైతే ఈ సన్నపుప్పు వాడకుండా ఇలాంటి దొడ్డుప్పు వాడడం చాలా మంచిది. మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 2, 3 మెంతులు, ఎక్కువ కాదు, ఒక 4, 5 అంతే. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాంటివి ఏమీ అవసరం లేదు. ఇప్పుడు పోపు గోలింది కదా, సొరకాయ ముక్కలు వేసేసుకుందాం. ఎందుకంటే కరివేపాకు అందులో వేసాం కదా మిక్సీలో. అల్లం వెల్లుల్లికి బదులు వెల్లుల్లి వేసాం, పచ్చి అల్లం ముక్కలు వేసుకున్నాం కాబట్టి అవేం అవసరం లేదు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఒకవేళ 2 నిమిషాలు క్యాప్ పెట్టేసుకోవాలి. అందులో వాటర్ ఊరుతాయి కదా, వాటర్ ఊరి మంచిగా బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత గ్రేవీ వేద్దాం. 2 మినిట్స్ అయింది. కర్రీ కూడా ఉడికింది, వేడి వేడి వస్తుంది. చూడండి, అందులో ఉన్న వాటర్ తోటే మంచిగా ఉడికిందండి సొరకాయ అంతా. ఇప్పుడు ఇందులో మనం గ్రేవీ వేసేసుకుందాం. ఒక 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది కర్రీ. ఇక సొరకాయ తొందరగా ఉడికిపోతుంది కదా, తినడం అంతే. దీన్ని మంచిగా కలిపేసుకొని ఒక 1 మినిట్ క్యాప్ పెట్టేసుకోవాలి. పోయేంత వరకు వెయిట్ చేయడం అట్లా ఏం అవసరం లేదు. సరిపడా వాటర్ వేసేసుకొని ఒక 3 మినిట్స్ అట్లా ఉంచేసుకుంటే కర్రీ మొత్తం మసాలా అంతా సొరకాయకి బట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 3 మినిట్స్ అయిపోయింది కదా, మనం గుమగుమలాడే పన్నీర్ మేతి గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఆయిల్ ఎలా పేరుకుందో. ఆయిల్ గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. ఎందుకంటే మనం అన్నీ గ్రీనిషే కదా, అసలు చిల్లీ పౌడర్ వేయలేదు కదా. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ చెప్తాండి. చెప్పు, ఎలా ఉంది? బాగుంది. ఏంటిది ఇది? ఎట్లుంది టేస్ట్? టేస్ట్ బాగానే ఉందండి. ఏంటిది? సొరకాయ గ్రేవీ కర్రీ. పన్నీర్ కర్రీలా ఉందా? సొరకాయలా ఉందా? పన్నీర్ లాగానే ఉంది. ఓకేనా టేస్ట్? సూపర్. రియల్లీ. దోశ విత్ గ్రేవీ కర్రీ. నేనైతే చట్నీ చేయలేదు ఈరోజు. నిజంగా చాలా బాగుంది.
కర్రీ నేను చేశానని చెప్పుకోవడం కాదు కానీ కర్రీ టేస్టే వేరుంది. పిల్లలు ఆకుకూరలు తినరు కదా! ఇలాంటి గ్రేవీ కర్రీస్ పెట్టి వాళ్ళకి ఏదో రకంగా తినిపిస్తూ ఉండాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.